అది మంత్రి గారి ఇలాకా, అది కూడా కార్మిక మంత్రి గారి ఇలాకా. సరే మామూలుగా తోడుకుంటున్నారా అంటే అది లేదు, నది గర్భాన్ని తవ్వేసి మరీ తోడేస్తున్నారు. ఆ గోదారమ్మ గుండెల్లోని రక్తం పీల్చేసినట్టుగా ఇసుక తవ్వేస్తున్నారు. ఇదెవరో మామూలు ఇసుక మాఫియాగాళ్ళు చేస్తే నేరుగా వెళ్ళి రామచంద్రపురం ఎమ్మెల్యే ప్లస్ మంత్రి గారైన సుభాష్కి చెప్పొచ్చు. ఇక్కడ మనకు లేని మరో ఆప్షన్ ఏంటంటే ఈ మొత్తం ఇసుక దందా వెనుక ఆయన మనుషులే ఉన్నారట. ఆ ఇసుక దందా ఏమిటి, ఆ దగా దోపిడీ ఎలాంటిది? మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాకి సంబంధించి ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ డ్రెడ్జింగ్ మెషిన్స్ అన్ని కూడా ఒకసారి తరలించేస్తున్నారు. ఒకసారి చూస్తే మనం ఇప్పటిదాకా చూసిన విజువల్స్ అన్ని కూడా ఒక్కసారి మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. ఆ మొత్తం డ్రెడ్జింగ్ పడవని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఈ ర్యాంప్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ ర్యాంప్ దగ్గర నుంచి మొత్తం డెడ్జెస్ ద్వారా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక్కసారి చూడొచ్చు, వీళ్ళందరూ కూడా డ్రెడ్జింగ్ ఆపరేటర్స్. ఇక్కడ పెద్ద ఎత్తున కింద అంతా కూడా చూడొచ్చు. ఒక్కసారి చూస్తే అతను ఈదుకుంటూ వెళ్ళేంత పరిస్థితి. ఒక్కసారి ఇటు చూడొచ్చు, ఒక్కసారి ఎంత లోతుందో చూడొచ్చు. అంటే మనం ఇక్కడ గట్టులు చూస్తున్నాం, గట్టుల దగ్గర నుంచి కూడా అతను ఈదుకుంటూ వెళ్తున్నాడంటే కిందకి ఎంత లోతు వరకు కూడా అక్రమంగా ఈ ఇసుకనంతా కూడా దోచేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. అక్కడ ఏదైతే డెడ్జర్ మెషిన్ పెట్టారో ఆ డెడ్జర్ మెషిన్ దగ్గర చూడొచ్చు, ఒక వ్యక్తి మొత్తం మునిగిపోయేంత, అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మునిగిపోయేంత లోతు ఉండిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ డెడ్జింగ్ మెషిన్స్ అన్ని కూడా అక్రమంగా తీసుకొచ్చినవి. అక్రమంగా డెడ్జింగ్ మెషిన్స్ తీసుకురావడమే కాకుండా అక్రమంగా డెడ్జింగ్ చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. ఇతను వీడియో వేస్తుండో అసలు ఇక్కడ ఎందుకు ర్యాంప్ లో ఉన్నారో కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. భయ్య మీరు ఇక్కడ లోకలేనా? ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను మామూలుగా వచ్చానన్న. అంటే మామూలుగా అంటే కోటపల్లి ఏం చేస్తారు ఇక్కడ? ఎందుకు వీడియో తీస్తారు? వీడియో తీయలేదన్న. ఇప్పుడు మీ మొబైల్ మొత్తం రికార్డ్ అయింది, మీరు మొబైల్ రికార్డ్ చేయడం. వీడియో తీయలేదన్న. అసలు మామూలుగా ఇక్కడ ఇసుక ఇదంతా అక్రమంగా తరలిస్తున్నారు కదా? తెలియదన్న, నేను మామూలు చూస్తాకొచ్చాను కూడా అడుగుతారు మీరు. కాదు, ఇక్కడ చూడడానికి అంటే ఇసుక ర్యాంప్ లోకి ఏదైనా పని ఉంటే కానీ ఎందుకు రారు కదా? అవునండి, ఎలా వచ్చాను నేను పైనుంచి కిందకు వచ్చాను, బాత్రూమ్కి వచ్చాను. రాకూడదండి ఏంటి ఇంత ఎండలో ఇక్కడికి ఇసుక ర్యాంప్ లో బాత్రూమ్ ఏదో జరుగుతుందని చూద్దామని వచ్చాను. ఇలాగ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఏం తెలియదు ఏంటి కదా? అదే మీరు చూసింది చెప్పండి. చెప్తున్నారు కదా దాని ముందు మీరు ఏదో చెప్పుకుంటున్నారు. ఇంకా చేపలు చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఈ ఆపరేటర్ మరి దారుణంగా అయితే చేపలు ఉన్నాయని చెప్పి డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడే జేసీబీ మిషన్ దగ్గర నుంచి దిగాడు, చేపలు ఉన్నాయని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం ఈ మాఫియా సిండికేట్ అంతా కూడా ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో. అతనైతే మరి ఇంకా యాక్టర్ నిన్న నాకేమీ తెలియదు అని చెప్పిన అతను ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, చేపలంతా కూడా చూపిస్తున్నాడు ఒక మత్స్యకారులాగా. ఇప్పుడే జేసీబీ మిషన్ మీద నుంచి కూడా దిగిన పరిస్థితి. జేసీబీ మిషన్ దగ్గర నుంచి దిగి చేపలు పట్టుకోవడానికి వచ్చామంటూ కూడా ఒక హైటెక్ డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. ఒక్కసారి మనం డెడ్జర్ని మళ్ళీ దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కసారి చూడొచ్చు, ఒకసారి డెడ్జింగ్ దగ్గర నుంచి తీసిన ఇసుక ఇదంతా కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ డెడ్జింగ్ జరుగుతుంది. కానీ అధికారులు కళ్ళు కప్పడం కాదు, అధికారులు కళ్ళ గంతలు కట్టుకున్నట్టున్నారు. ఎంత కొండలు ఇసుకని డెడ్జింగ్స్ ద్వారా తరలిస్తుంటే అధికార యంత్రాంగం అంతా కూడా కళ్ళకి గంతలు కట్టుకుందనే చెప్పుకోవాలి. అయితే కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఉన్నారో ఆయన నియోజకవర్గంలో స్వయంగా ఇంత పెద్ద ఎత్తున ఇసుక మాఫియా ఇసుక దందా జరుగుతుంటే మరి ఆయన ఏం చేస్తున్నారనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ డెడ్జింగ్ పైప్కి సంబంధించి కూడా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ మనం ఇటు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ డెడ్జింగ్ దగ్గర నుంచి కూడా ఎలా వస్తుంది అనేది కూడా ఇప్పుడే జస్ట్ మనం రావడం చూసి ఇక్కడ నుంచి కూడా ఆ డెడ్జెస్ ఆపేసి మొత్తం అంతా కూడా కిందకి పడేసిన పరిస్థితి. ఇక్కడ చూస్తే మనం ఈ పైప్లోంచి ఎలా ఇసుక వచ్చింది అనేది కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడొచ్చు, ఈ లోపల మొత్తం వాటర్ నుంచి క్లియర్గా ఇసుక అంతా కూడా ఈ డెడ్జింగ్ మెషిన్ ద్వారా ఇంత పెద్ద పైప్లో అంటే 10 ఇంచెస్ పైప్ తోటి ఇది మొత్తం ఎక్కడ కనెక్ట్ అయిందో ఒక్కసారి చూడొచ్చు. ఈ పైప్ అంతా ఎక్కడ కనెక్ట్ అయిందో ఒకసారి మన కెమెరా పర్సన్ రవి అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం ఈ పైప్ అంతా కూడా డెడ్జింగ్ మిషన్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఆ డెడ్జింగ్ బోట్కి సంబంధించి ఈ డెడ్జర్స్కి ఎటువంటి అనుమతులు ఉండవు. ఇక్కడ కోనసీమలోనే కాదు, ఎక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి డెడ్జింగ్ చేయడానికి అసలు ఎక్కడ కూడా అనుమతులు లేవు. కానీ పెద్ద ఎత్తున డెడ్జింగ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న గోదావరి ప్రమాదాలన్నిటికీ కారణమే ఈ డెడ్జింగ్ మిషన్స్. ఎందుకంటే అవి ఉన్న చోటనే సుమారుగా 10 నుంచి 20 అడుగుల వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే డెడ్జింగ్ చేసి ఇసుకని బయటికి తీసేయగలరు. కాబట్టి గోదావరి నదీ లోతు మరింత పెరిగిపోతుంది.
సాధారణంగా ఇక్కడ ఉండే ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చి ఇసుకలో స్నానాలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు, కానీ వారికి తెలియదు ఇలాంటి ఊబుల్ని ఇలాంటి దుర్మార్గులు క్రియేట్ చేస్తున్నారని. మరి ఇలాంటి దుర్మార్గులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? కార్మిక శాఖ మంత్రి సుభాష్కి సంబంధించి దీంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఇదంతా కూడా చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే మొత్తం అంతా కూడా తడి ఇసుక. ఎస్, ఒకసారి చూడొచ్చు, మొత్తం వాటర్లోంచి వచ్చిన తడి ఇసుక మొత్తం ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా ఒకసారి పైకి కూడా వెళ్ళి చూపిస్తాను. ఎక్కడైతే వాళ్ళు వేస్తున్నారో అదంతా కూడా మొత్తం వాటర్తో కూడిందే. ఇప్పుడు దాకా మనం డ్రోన్ విజువల్స్లో కూడా చూసాం. ఎస్, మనం ఒక్కసారి కనుక పైకి వెళ్ళి చూస్తే టోటల్గా ఒక్కసారి ఇక్కడ చూస్తే గుంటలాగా ఏర్పడిపోయి ఉంటుంది. ఈసారి పైకి వస్తే కనుక మొత్తం ఇంత గుట్టని వేసింది ఒక్క మెషిన్ అంటే ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉంటుంది. ఖచ్చితంగా టోటల్గా చూడొచ్చు మనం ఇక్కడ ఈ పరిస్థితి అంతా కూడా ఏర్పడింది అంటే ఇంతవరకు కూడా అధికారులు ఎవరు స్పందించలేదు. అయితే అధికారులు ఎటువంటి పర్మిషన్స్ లేవని చెప్తున్నారు. అమలాపురంలో ఒక డంప్ యార్డ్కి తప్ప ఎక్కడ పర్మిషన్స్ లేవని చెప్తున్నారు. మొత్తం 6 నిల్వ కేంద్రాలు అయితే ఉన్నట్టుగా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా దుర్మార్గం జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పటికీ కూడా అమలాపురానికి సంబంధించి ఒక స్టాక్ యార్డ్, గోపాలపురానికి సంబంధించి ఒక స్టాక్ యార్డ్, రావులపాడికి సంబంధించి ఒక స్టాక్ యార్డ్, ఆలమూరుకి సంబంధించి ఒక స్టాక్ యార్డ్, జొన్నవాడికి సంబంధించి ఒక స్టాక్ యార్డ్, తాటిపూడికి సంబంధించి ఒక స్టాక్ యార్డ్, ఇవి మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి కెమెరా పర్సన్ రవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. టోటల్గా చూడొచ్చు. ఒక్కసారి కనుక మనం ఈ ప్రాంతం అంతా చూస్తే ఇసుకని మొత్తం కొల్లగొట్టేశారని చెప్పుకోవాలి. డెడ్జెస్ వేసి డెడ్జెస్ ద్వారా పెద్ద పైపులతోటి చూడొచ్చు. ఇప్పుడు దాకా ఇక్కడ డెడ్జింగ్ చేశారు. డెడ్జింగ్ చేసి ఒక్కసారి గుంటలో కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ వాటర్ కూడా ఇంకా ఆరలా. ఎస్, వాటర్ కూడా ఇంకా ఆరలా. ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ఇలాంటి ఇసుకను తీసేసి దీన్ని ఆరబెట్టి పూర్తి స్థాయిలో ఇలాంటి ఇసుకను కూడా అమ్ముకుని బ్రతికేస్తున్నారంటే వీళ్ళంతా దుర్మార్గులు. ఈ గోదావరి తల్లి కడుపు కోతకి ఎవరు బాధ్యత వహిస్తారని మొత్తం అందరూ కూడా ఇక్కడ ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే పర్యావరణ శాఖకి సంబంధించి ఇప్పటికే తూట్లు పడుతున్నారు. పర్యావరణానికి దీనికి సంబంధించి డెడ్జింగ్కి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉండవు. ఒకసారి చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఒకసారి జేసీబీని కూడా మనం మొత్తం గోదావరి గట్టు పక్కనే తవ్వేస్తూ కూడా పూర్తి స్థాయిలో అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా వీరందరూ కూడా మత్స్యకారులు బోట్లు ఎక్కడ నిలుపుకోవాలో తెలియక ఈ ప్రాంతంలో లోతు ఎక్కువ ఉందని అక్కడికి వెళ్ళి నిలుపుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ ర్యాంపుకి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా లారీకి 6,500 రూపాయలు అక్రమార్జన చేసుకోవడమే కాకుండా ఎవరు కూడా బయటి నుంచి లోపలికి రాకుండా కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. టోటల్గా ఈ ప్రాంతం అంతా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఎక్కడ ఇసుక గుట్టలే. ఈ ర్యాంప్కే పర్మిషన్ లేనప్పుడు ఇన్ని ఇసుక గుట్టలు పెట్టే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఈ వెనక ఉండి నడిపిస్తున్న వారు ఎవరో కూడా ఖచ్చితంగా వారిని కూడా శిక్షించాలి. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఎందుకంటే పర్యావరణ శాఖకు సంబంధించి ఆయన మంత్రిత్వ శాఖ ఆయన చేతిలోనే ఉంది కాబట్టి పర్యావరణానికి దెబ్బతినే విధంగా గోదావరి కాలుష్యంతో పాటు గోదావరి వినాశనానికి పాల్పడుతున్న వీరందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలని అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ జేసీబీలతో 200x మిషన్ తోటి పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఇసుక దందా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు మాకు ఏమీ తెలియదు అన్నట్టు అధికారులు మాట్లాడడం అయితే చాలా హాస్యాస్పదంగా ఉంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మొత్తం ఈ ర్యాంప్ని సీజ్ చేయడంతో పాటు ఇప్పటిదాకా వీరు దోచిన ప్రభుత్వ సొమ్మునంతా కూడా ప్రభుత్వ ధనానంతా కూడా తిరిగి వచ్చే విధంగా వీరికి పెనాల్టీలు విధించాలంటూ కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇసుక రంపుకి ఎటువంటి పర్మిషన్ లేనప్పటికీ కూడా యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు మనం లారీలన్నీ కూడా నిలిపేసి బిగ్ టీవీ ఇక్కడికి రావడంతో పూర్తి స్థాయిలో 2 లారీలను కూడా ఇక్కడే నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూస్తే ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి డబ్బులు కట్టించుకుంటున్నారో 6,500 రూపాయలు ఒక లారీకి ఇప్పటికే వసూలు చేస్తున్న పరిస్థితి. వారికి కావాల్సిన వాటర్ బాటిల్ కావచ్చు, డీజిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసి మొత్తం అంతా కూడా ఇక్కడ సమకూరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచే కూడా సిస్టమ్ అంతా కూడా రన్ అవుతుంది. అయితే ఒక్కసారి మనం ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడే క్యాష్ కౌంటర్ కూడా ఉంది. దీనికి సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇక్కడ దీనికి సంబంధించిన డేటా అంతా కూడా చూడొచ్చు. ఏదైతే లారీ నెంబర్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. గురుగారు, ఇక్కడ ర్యాంప్కి సంబంధించి పర్మిషన్స్ ఉందని మీకు తెలుసా? నాకు కావాలి. నేను కూలీల దగ్గర ఉంటానండి. కూలీల దగ్గర ఉంటారా? అంటే మామూలుగా ఇక్కడ లోకల్ గా ఉండే కూలీలకి డబ్బులు ఇస్తారా? కూలీల దగ్గర పని చేయించాలని కూలీలు ఎంత ఇస్తారు కూలీలకి రోజుకి? వాళ్ళకే ఇస్తారండి. నన్ను వర్క్ చేయమంటారు అంటే బాట వేయమంటారు, బాట వేయించాను. బాట వేయిస్తారు. ఎంత ఇస్తారు మీకు మామూలుగా? మీ జీతం ఎంత? నాకైతే 650 రూపాయలు. 650 రూపాయలు రోజుకి.
పొద్దునుంచి సాయంత్రం దాకా వర్క్ చేయాలా? నేను పొద్దున్న 9 గంటలకు వస్తానండి. ఎస్, ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ఎన్ని లారీలు వెళ్ళేది కూడా చూడొచ్చు. ఇప్పటికే దాదాపుగా 48 లారీల వరకు కూడా ఇక్కడ మొత్తం రికార్డెడ్ గా ఉంది. ఏ టైంలో ఎక్కడ వెళ్ళిందని కూడా చూడొచ్చు. ఇంకా టోటల్ గా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. మొత్తం ఈ రోజు రాలేదని చెప్తున్నారు. అసలు మీ ర్యాంప్ కే పర్మిషన్ లేదు తెలుసా మీకు? ర్యాంప్ కే పర్మిషన్ లేనప్పుడు ఈ రోజు రాలేదని ఎస్ ఇక్కడ చూపించచ్చు కదా, మరి చూడొచ్చు కదా. ఏంటివి చూపించండి చూడొచ్చు ఒకసారి. ఎస్ చూడొచ్చు, డే టు టైంతో కూడా చూపిస్తున్నారు. ఎస్ టోటల్ లారీస్ 43 అని వీళ్ళే రాసుకున్నారు. అంటే ఆఫ్టర్నూన్ వరకు కూడా టోటల్ 43 అని వీళ్ళే రాసుకున్నారు. ఎస్ 0 అని చెప్తూ కూడా బొకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ర్యాంప్కే పర్మిషన్ లేనప్పుడు అసలు ఈ రోజు ఎక్కడ కూడా రాదని ఎలా చెప్తారు? ఒకసారి అర్థం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఈ మాఫియా అంతా కూడా ఒక సిస్టమాటిక్ గా జరుగుతున్నది అని మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ఎటువంటి అభంశుభం తెలియని లారీ డ్రైవర్లందరూ కూడా దీనికి బలవుతున్నారు. ఎందుకంటే ఎక్కడైనా లారీ ఆపితే కనుక వారి దగ్గర సిస్ ఉండదు, బిల్స్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వీరిని లారీ డ్రైవర్నే ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు. తర్వాత ఓనర్స్ వచ్చి తీసుకెళ్ళడం సదా మామూలు అయిపోయింది. ఇసుక దందాలో లారీ డ్రైవర్లు బలి పశువులు అవుతున్నారు అనేది మరొకసారి నిరూపణ అయింది. ఈ ర్యాంప్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు అనేది అయితే ఇప్పటికే మైన్స్ ఏడీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ఓపెన్ రీచెస్కి కానీ డెడ్జెస్కి కానీ ఎటువంటి అనుమతులు లేనప్పుడు ఇక్కడంతా కూడా ఇంత పెద్ద ఎత్తున మాఫియా రన్ చేస్తూ ఉంటారు. ఈ మాఫియా రన్ చేసినప్పుడు కూడా మొత్తం ఒక సిస్టమేటిక్గా ఒక బుక్లో ఎంటర్ చేసుకుని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం ఇప్పటికే మధ్యాహ్నం నాటికి 43 లారీలు, అంటే రోజుకి సుమారుగా 100 లారీలు 6,500 రూపాయలు చొప్పున పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ అక్రమంగా దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వ ధనం, ప్రభుత్వానికి రావాల్సిన ధనాన్ని, అంటే ప్రభుత్వం అంతా కూడా ఇప్పటికే ఈ ఏదైతే డంప్స్ క్రియేట్ చేసిందో ఆ డంప్స్ కి సంబంధించి టోటల్ గా చూసుకున్నట్లయితే 6 డంప్స్ ని కోనసీమ జిల్లాకి ఉంచారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చూసినట్లయితే 6 డంప్స్ ని క్రియేట్ చేశారు. అక్కడ రావాల్సిన ధనాన్నంతా కూడా అక్రమ మార్గంలో ఇక్కడ ఒక ర్యాంపుని పెట్టి ఇక్కడ నుంచి కూడా 6,500 రూపాయలు దీనికి ఒక్క లారీకి కూడా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం 43 లారీలు ముగిసాయి. సాయంత్రం పాటికి 100 లారీలు కంప్లీట్ చేసుకుంటున్నారు. రోజుకి 100 లారీలు అంటే సుమారుగా 6,50,000 గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు అంతా కూడా వీరు అక్రమంగా దోచుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక ర్యాంపులు రన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు, యథేచ్ఛగా డెడ్జింగ్ మెషిన్స్ ఉపయోగిస్తూ కూడా డెడ్జింగ్ మెషిన్స్ ద్వారా డైరెక్ట్గా నదిలోంచి ఇసుకనంతా కూడా డెడ్ చేస్తున్నారు. చూడొచ్చు అక్కడ డెడ్జింగ్ బోట్ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే డెడ్జింగ్ బోట్ నుంచి ఒక పైప్ని ఇలా అడాప్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు ఇసుక అంతా కూడా. ఒకసారి చూడొచ్చు, మనం ఇక్కడికి తీసుకొచ్చి ఇసుక అంతా కూడా వాటర్లోంచి ఇట్లాంటి పైప్స్ ఉపయోగించి చూడొచ్చు. ఒకసారి ఇట్లాంటి పైప్స్ను ఉపయోగించి దీని ద్వారా డెడ్జింగ్ ఉపయోగించి అయితే ఇసుక తీస్తున్నారు. అసలు ఇసుక ర్యాంప్కే పర్మిషన్ లేదు. ఇసుక ర్యాంప్కే పర్మిషన్ లేనప్పుడు అసలు ఇసుక ఎలా తీస్తున్నారు అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారి ఇలా లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి డైరెక్ట్గా మనం ఇట్లా లోపలికి వెళ్తే కనుక చూడొచ్చు, ఇలా డెడ్జింగ్ ద్వారా తీసిన మొత్తం ఇసుక ఇదంతా కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అసలు కోనసీమకి సంబంధించి రామచంద్రపురం నియోజకవర్గంలో అసలు ఎక్కడ కూడా డెడ్జింగ్ చేయడానికి పర్మిషన్ లేదు. డెడ్జింగ్ చేయడానికే కాదు, అసలు ఇసుక ర్యాంపులకే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా పర్మిషన్స్ లేనప్పటికీ కూడా యథేచ్ఛగా డెడ్జింగ్ పడవలు కూడా ఇక్కడ చూడొచ్చు మనకు కనిపిస్తున్నాయి. 1, 2, 3 డెడ్జెస్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డెడ్జెస్ నుంచి డైరెక్ట్గా డెడ్జింగ్ చేసి భూగర్భంలో ఉన్న ఇసుకనంతా కూడా తీసుకొచ్చి పైకి వేసి ఎక్కడి నుంచి కూడా యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నా కూడా అధికారులు పట్టనట్టుగా వారికి ఏది కనిపించినట్లుగా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, మనం ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. అసలు జేసీబీ ఆపరేటర్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కెమెరా పర్సన్ రవి ఇటు పక్కకు చూపిస్తాడు. అసలు భయ్యా, అసలు ఈ ర్యాంప్కి అసలు పర్మిషన్ ఉందా మీకు? తెలియదండి. మీకు తెలియదు? ఎవరు పురమాయించారు ఇక్కడికి? ఏమో తెలియదు. అసలు ఎవరు పురమాయిస్తే వచ్చారు మీరు? మీ ఓనర్ ఎవరు? తెలియదండి. మీ ఓనర్ కూడా తెలీదా? మీ ఓనర్ కూడా అసలు ఓనర్ తెలియకుండా ఇక్కడికి వచ్చారు. మిగతా వస్తారు కూడా తెలీదా ఇక్కడ? భయ్యా చెప్పండి ఏంటి వేటకు వచ్చారా? అంటే ఇది SEZ పరిధిలో ఉందని మాకు సమాచారం. మరి వేటకు వచ్చారని చెప్తున్నారు. మీరు మత్స్యకారులేనా? ఇది SEZ పరిధిలో ఉందనా? అంటే మరి మత్స్యకారులు అయితే SEZ పరిధిలో ఉందో లేదా ఎలా తెలియకుండా ఉంటుంది మీకు? ఎక్కడ మీ బోట్ ఏది మీ బోట్ ఏది? ఈ బోటా? చూడొచ్చు, ఇక్కడ ఇదంతా కూడా మత్స్యకారులు వేటకి వెళ్ళే ప్రాంతం. ఇదంతా కూడా చూపిస్తున్నారు క్లియర్గా. మేము మత్స్యకారులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ జేసీబీ ఆపరేటర్ ఎవరు జీతం ఇస్తారో కూడా తెలియదు అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్ కట్ దోపిడీ జరుగుతుంది అని చెప్పొచ్చు. మనం క్లియర్గా చూడొచ్చు. 200 మిషన్స్ ఉపయోగిస్తున్నారు, డెడ్జెస్ ఉపయోగిస్తున్నారు. వీరందరూ కూడా ఇక్కడ నిర్వాహకులు. అయితే మాత్రం మేము వేటకు వచ్చామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారి చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా మనకి మొత్తం
ఈ మొత్తం అంతా కూడా ఇసుక యథేచ్ఛగా ఎలా దోచేస్తున్నారు అనేది క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. పెద్ద పెద్ద జేసీబీలను ఉపయోగించి మొత్తం ఇసుకంతా కూడా చూడొచ్చు. ఒక్కసారి జేసీబీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో కూడా మనకు క్లియర్గా అనిపిస్తుంది. చూడొచ్చు 200 కెపాసిటీ X200. ఈ 200 కెపాసిటీ ఉన్న మెషినరీస్ మామూలుగా మిషనరైజ్డ్ పర్మిషన్ అంటే సెమీ మిషనరైజ్డ్ పర్మిషన్స్ ఉన్న ర్యాంప్స్లో కూడా ఈ 200 cc ఉన్న కెపాసిటీ ఉన్న వాటిని వాడకూడదు. కానీ ఇక్కడ మినిస్టర్ సుభాష్ ఇలాకాలోనే డెడ్జింగ్ చేస్తూ వ్యాపారం చేస్తున్నారంటే దీని వెనకున్నది ఎవరు నడిపిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకసారి మనం కింద కూడా చూడొచ్చు. ఒకసారి మొత్తం అంతా కూడా ఇదంతా తడి ఇసుకే డెడ్జెస్ ద్వారా తీసిందే. డెడ్జర్ బోట్ నుంచి పైపులు ఎలా వేసారో చూడొచ్చు. ఇప్పుడు బిగ్ టీవీ ఇక్కడికి వచ్చే సమయానికి వాళ్ళు డిస్కనెక్ట్ చేసిన పరిస్థితి మొత్తం ఒకసారి చూస్తే కనుక ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చిప్ అన్నట్టు అందరూ కూడా ఇక్కడ నుంచి నెమ్మదిగా తప్పుకున్న పరిస్థితి అనమాట. ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ డెడ్జింగ్ పైప్స్లోంచి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను మీకు. చూడొచ్చు ఒకసారి డెడ్జింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాలంటే అది మధ్యలో ఉంటుంది కాబట్టి దాని దగ్గరికి మనం వెళ్ళలేం. కానీ ఇక్కడ మిషనరీకి సంబంధించి ఈ పైప్స్లోంచి డైరెక్ట్గా అక్కడ డెడ్జింగ్ మిషన్ పెట్టారు. ఆ డెడ్జింగ్ మిషన్లోంచి పైప్లోంచి నేరుగా ఇక్కడ ఇసుక గుట్టను ఏర్పాటు చేస్తున్నారు. యథేచ్ఛగా లారీలన్నీ కూడా తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ ఒకటి కాదు మొత్తం 3 డెడ్జింగ్ మిషన్లు కనిపిస్తున్నాయి. మొత్తం ఓపెన్ రీచ్ ఎలా రన్ చేస్తారో అదే విధంగా రన్ చేస్తున్నారు. సుమారుగా 6,500 రూపాయలు ఒక లారీకి వసూలు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఎవ్వరు నిర్వాహకులు లేరు. మేము వేటకు వచ్చామని వీరు తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే జేసీబీ ఆపరేటర్ కూడా నాకు ఏమీ తెలియదు, మాకు ఓనర్ ఎవరో కూడా తెలియదని చెప్పడం కొంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది. అయితే మినిస్టర్ ఇలాకాలో మినిస్టర్కి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అంటే కాదనే చెప్తున్నారు సామాన్య ప్రజలందరూ కూడా. ఇక్కడ యథేచ్ఛగా ఇసుకని దోచేస్తున్నారు. ఇంత ఇసుక దోచేస్తున్నా కూడా మైన్స్ ఏడీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, డెడ్జింగ్ చేస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఏం చేస్తున్నారు చూడొచ్చు. పెద్ద పెద్ద పైపులతోటి నేరుగా చూడొచ్చు. ఒక్కసారి అది చూస్తే మనకి ఆ డెడ్జింగ్ ఎలా చేస్తున్నారో కూడా తెలుస్తుంది. ఆ డెడ్జింగ్ మెషిన్ ఇక్కడే పెట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా డెడ్జ్ చేసుకుంటూ కూడా ఇంత ఇసుక గుట్టలు తయారు చేశారంటే వీరి అక్రమార్కులు ఏ రేంజ్లో రచ్చిపోతున్నారో కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అంతా ఎలా ఉంది అంటే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నట్టుగానే ఉంది. మినిస్టర్ సుభాష్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ అని చెప్పి మినిస్టర్ మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందు గురించి ఎవ్వరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడట్లేదని చెప్తున్న పరిస్థితి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి ఓపెన్ రీచ్లకే పర్మిషన్ లేనప్పుడు డెడ్జెస్ ద్వారా డెడ్జింగ్ చేస్తూ యథేచ్ఛగా ఇంత రోడ్లు నిర్మించి డెడ్జింగ్ చేస్తున్న ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదంటే చూడొచ్చు. దాదాపుగా గోదావరి సగం వరకు కూడా వీళ్ళు రోడ్డు నిర్మించారు. అక్కడే డెడ్జింగ్ పడవలు పెట్టి ఆ డెడ్జింగ్ ద్వారా మొత్తం అంతా కూడా గోదావరి తల్లిని గొల్ల చేస్తున్న పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అధికార యంత్రాంగం అంతా గప్చెప్ మాకేం తెలీదు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇది మినిస్టర్కి సంబంధించి మినిస్టర్ ఇలాకాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మినిస్టర్కి సంబంధించిన వ్యక్తులే చేస్తున్నారనే ఆరోపణలు కూడా బయట వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇలా గోదావరి దగ్గరలోనే డెడ్జింగ్ చేయడం ద్వారా పూర్తిగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇటు పక్కన చూసినట్లయితే ఏటుగట్టుకి సంబంధించి 100 మీటర్స్ లోపే ఎక్కడైనా కూడా ఓపెన్ రీచెస్కి సంబంధించి కూడా ఏటుగట్టుకి సంబంధించి 100 మీటర్స్ లోపు ఎవరు కూడా తవ్వకాలు జరపకూడదు. కానీ ఇక్కడ 100 మీటర్స్ కన్నా తక్కువే ఉంది. కానీ ఇక్కడ యథేచ్ఛగా డెడ్జింగ్ చేస్తున్నారు అంటే కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రామచంద్రాపురం నియోజకవర్గం మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కానీ సుభాష్ ఇలాకాలోనే ఇంత దర్జాగా ఇసుక దందా జరుగుతుంటే మరి ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మినిస్టర్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మాత్రం బయట అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రతిపక్షాలు అలాగే చెప్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్థానికులు కూడా ఎవరు కూడా దీని మీద కంప్లైంట్ చేసేందుకు కూడా సాహసించడం లేదు. ఇటు పక్క మత్స్యకారులు అందరూ కూడా చాలా ఇబ్బంది కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డెడ్జింగ్ జరుగుతుంది. అక్రమ మార్గాల్లో ఇసుకని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన 6,000 రూపాయలు అంటే ఇప్పుడు మొత్తం ఓపెన్ రీచెస్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. కేవలం ఇసుక డంపుల ద్వారా మాత్రమే ఇసుకని తీసుకువెళ్తున్నారు. ఇసుక డంపుల దగ్గర 4,000 నుంచి 6,000, 7,000 వరకు ప్రభుత్వం ఒక ధరను నిర్ణయించింది. కానీ ఆ సొమ్ము అంతటికీ కూడా గండి కొట్టి యథేచ్ఛగా డెడ్జెస్ ద్వారా ఇలాగా చూడొచ్చు. ఒక్కసారి డెడ్జెస్ ద్వారా ఈ ఇసుకనంతా కూడా పూర్తిగా తీసుకుంటున్నారు. ఇసుకని తీసుకుని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. అక్రమమనే చెప్పుకోకలేదు, మనం దర్జాగా చేస్తున్నారు.
అక్రమ దందా డైరెక్ట్గా వైట్ కాలర్ తోటి ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మినిస్టర్ సుభాష్ ఏం చేస్తారో చూడాలి. మరి ప్రస్తుతం అయితే మినిస్టర్ సుభాష్కి సంబంధించిన మనుషులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే స్పెక్యులేషన్స్ అయితే గట్టిగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా చెప్తున్నారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ప్రచారించడానికి అయితే ఇక్కడ నేరుగా ఇక్కడ చేరుకున్నాం. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే డెడ్జింగ్ ద్వారా అనుమతి లేకుండా ర్యాంప్ నిర్వహించడమే కాకుండా డెడ్జింగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డెడ్జింగ్ ఏ విధంగా చేస్తున్నారనేది పడవని పెట్టి పడవలో డెడ్జింగ్ మిషన్ పెట్టి అయితే ఇప్పటికీ డెడ్జింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ మొత్తం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి ర్యాంపులకి అనుమతి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తే కనుక డెడ్జింగ్ మిషన్స్ ద్వారా అయితే మొత్తం డెడ్జింగ్ కూడా దింపుతున్న పరిస్థితి చూడొచ్చు. ఒక్కసారి ఆ పైపుల్లోంచి ఎలా వస్తుందో చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఒక్కసారి చూసినట్లయితే మనకి ఆ డెడ్జింగ్ మిషన్ చూడొచ్చు. ఒక్కసారి చూస్తే కనుక ఎలా వస్తుందో చూడొచ్చు. ఆ బురదలో వచ్చేదంతా కూడా ఇసుకని అంటే గోదావరి గర్భంలోంచి ఇసుకని ఎలా లాగుతున్నారో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఒకసారి మన కెమెరా పర్సన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు రమేష్, మన డ్రోన్ ఆపరేటర్ రమేష్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఏదైతే పడవ ఉందో ఇక్కడ ఏదైతే ఈ పైప్ లైన్ దగ్గర నుంచి కూడా పడవ వరకు కూడా మొత్తం క్లియర్గా విజువల్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడొచ్చు ఇది డ్రెడ్జింగ్ సంబంధించిన మిషన్. ఒక్కసారి చూస్తే కనుక ఈ పడవకి సంబంధించి ఈ పడవలోంచి ఒక డెడ్జింగ్ మిషన్ నుంచి అక్కడి నుంచి కూడా పూర్తిగా అయితే ఏదైతే మొత్తం డెడ్జింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ. అంటే ఇక్కడ ఒక మినిస్టర్ కాన్స్టిట్యున్సీ రామచంద్రపురం సుభాష్, కార్మిక శాఖ మంత్రి సుభాష్ అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టే అధికారులు ఎవరు కూడా కళ్ళు తెరిచి ఇక్కడ చూడట్లేదా అనేది కూడా ఈ క్లియర్ కట్గా అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు యథేచ్ఛగా అసలు ఓపెన్ రీచెస్కే ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. మే 31 నుంచి మొత్తం ఓపెన్ రీచెస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికే కే గంగవరం మండలంలో ఉన్న కోట, శివారు, వేముల్లంక, అలాగే రామపట్నం ప్రాంత రామఘట్టం దగ్గర అయితే పూర్తిగా అయితే ఇక్కడ మొత్తం డెడ్జర్ మిషన్స్ తోటి పూర్తి స్థాయిలో అయితే డెడ్జింగ్ చేస్తున్న పరిస్థితి. డెడ్జింగ్ చేసి ఆ ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు. 6,500 రూపాయలు ఒక లారీకి వసూలు చేస్తూ మొత్తం ఆ డెడ్జింగ్కి సంబంధించిన ఆ గుట్టను కూడా మనం చూడొచ్చు. క్లియర్గా ఒక్కసారి విజువల్స్లో చూస్తే కనుక ఈ పైప్ దగ్గరికి కూడా కాస్త జూమ్లోకి వెళ్దాం మనం. ఆ పైప్ దగ్గర నుంచి ఎలా వస్తుందనేది కూడా ఒక్కసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు మన డ్రోన్ ఆపరేటర్ రమేష్. అయితే మీకు చూడొచ్చు ఆ బురద ఏదైతే మొత్తం భూగర్భం నుంచి ఇసుకని ఎలా లాగుతున్నారో చూడండి. ఈ అక్రమార్కులు చేసే ఉదంతాలన్నీ కూడా క్లియర్గా బిగ్ టీవీ మీకు కళ్ళకి కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మినిస్టర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మినిస్టర్కి సంబంధించిన వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా చూడొచ్చు. ఒక్కసారి ఇసుక అక్రమంగా ఎలా డెడ్జింగ్ చేస్తారు అనే దానికి ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ అని చెప్పుకోవాలి. మొత్తం డ్రోన్ విజువల్స్ ద్వారా అయితే బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఈ వార్తను అయితే చూపిస్తున్నాం. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఇప్పటికే కోనసీమ జిల్లాలో మే 31 నుంచి కూడా మొత్తం అంతా ఓపెన్ రీచెస్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయని చెప్తున్నారు. జిల్లాకి సంబంధించి 6 స్టాక్ పాయింట్లను ఇప్పటికే నిల్వ ఉంచినట్లుగా కూడా చెప్తున్నారు. ఆ నిల్వ ఉంచిన స్టాక్ పాయింట్లో ఉన్నదంతా కూడా ప్రభుత్వానికి లెక్క చెప్పాలి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ అక్రమంగా ఒక గుట్ట వేసుకుని ఇక్కడ అక్రమంగా డెడ్జింగ్ చేయడం ద్వారా పూర్తిగా అయితే వారు అక్రమార్జన సంపాదించుకుంటున్నారు. ఒక లారీకి 6,500 అంటే సుమారుగా రోజుకి 100 లారీల వరకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే అమలాపురంకి సంబంధించి 1,00,000 క్యూబిక్ సెంటీమీటర్స్ వరకు కూడా నిల్వలు ఉన్నాయి. గోపాలపురం కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి 1,02,907 క్యూబిక్ సెంటీమీటర్ల నిల్వలు ఉన్నాయి. రావులపాడుకి సంబంధించి 2,82,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పటికే క్యూబిక్ సెంటీమీటర్స్ వరకు కూడా ఇప్పటికే నిల్వలు ఉన్నాయి. ఆలమూరుకి సంబంధించి 1,47,000 క్యూబిక్ మీటర్ వరకు కూడా ఇసుక నిల్వలు ఉన్నాయి. జొన్నాడికి సంబంధించి 11,521 క్యూబిక్ సెంటీమీటర్కి సంబంధించిన ఇసుక నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే తాటపూడికి సంబంధించి 1,24,000 క్యూబిక్ సెంటీమీటర్ల నిల్వ ఉంచినప్పటికీ కూడా ఈ అక్రమార్కులు అక్రమార్జన కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే గోదావరిని గొల్ల చేస్తున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే డ్రోన్ విజువల్స్లో డ్రెడ్జింగ్ మిషన్ పెట్టారు. ఆ డ్రెడ్జర్ ద్వారా పూర్తిగా చూడొచ్చు. ఆ డ్రెడ్జింగ్ మిషన్ ద్వారా పూర్తిగా అయితే గోదావరిని గొల్ల చేస్తూ అంటే పెద్ద పెద్ద గొయ్యలు అంటే ఈ మధ్య కాలంలో గోదావరి స్నానానికి దిగిన వారందరూ కూడా గల్లంత అవడానికి కారణం ఇదే. మినిస్టర్కి బాధ్యత లేదా, మినిస్టర్ సుభాష్ ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు ఇక్కడ పూర్తి స్థాయిలో ఉత్పన్నమవుతున్నాయి. అయితే మినిస్టర్ సుభాష్ని అత్యంత మెజారిటీతో గెలిపించింది ఇసుక దందా చేస్తుంటే చూస్తూ కూర్చోవడానిక, ఇసుక దందా చేయించడానికి అంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం టోటల్గా చూడొచ్చు మనం ఇసుక ఎలా అక్రమార్జన చేస్తున్నారో ఇసుకకి సంబంధించిన పూర్తి స్థాయి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు
డెడ్జింగ్ మెషిన్ అక్కడే ఉంది. ఆ డెడ్జింగ్ మెషిన్ ద్వారా ఎలా ఒక పైపును కనెక్ట్ చేశారో పైపుని కనెక్ట్ చేసి ఆ మొత్తం అంతా కూడా ఇసుక వస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మన డ్రోన్ ఆపరేటర్ రమేష్. కొంచెం జూమ్కి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. టోటల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు ఎలాగా మొత్తం భూగర్భం నుంచి ఎలాగ ఇసుకని తోడేస్తున్నారో ఈ అక్రమార్కులు అక్రమ సంపాదన కోసం ఈ డ్రోన్ ఏదైతే ఈ మొత్తం అంతా కూడా ఈ అక్రమ సంపాదన కోసం టోటల్గా చూసుకున్నట్లయితే ఈ ఇసుక డెడ్జింగ్ అనేది చేస్తున్నారు. డెడ్జింగ్ చేయడమే కాదు, పూర్తి స్థాయిలో ఇక్కడ ఓన్లీ డెడ్జింగ్ ఒకటే కాదు, నదీ గర్భానికి సంబంధించి పూర్తి స్థాయి విజువల్స్ కూడా మనకు చూపిస్తాం. ఒక్కసారి చూసినట్లయితే మొత్తం ఒక్కసారి వైడ్ యాంగిల్కి వెళ్దాం. ఒక్కసారి వైడ్ యాంగిల్కి వెళ్తే కనుక ఈ గోదావరి నది ఒడ్డున ఉన్న అంటే మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే గట్టుకి ఎంతో దూరంలో ఉండం మనం. గట్టు నుంచి అత్యంత సమీపంలోనే ఈ రోడ్డుకి ఆనుకుని అత్యంత సమీపంలోనే కనుచూపు మేరలోనే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూస్తే కనుక ఒక్కసారి చూడొచ్చు. మనం ఈ విజువల్స్లో క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం చూడొచ్చు ఇదంతా కూడా రోడ్డు. ఆ రోడ్డు నుంచి పెద్ద పెద్ద రహదారులు ఏర్పాటు చేశారు. పెద్ద రహదారులు ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా ఈ ఇసుకని అక్రమంగా దోచేస్తున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే టోటల్గా ఈ విజువల్స్ చూడొచ్చు. దీనికి సంబంధించి అటుపక్కన అంటే ఈ గోదావరి డెడ్జింగ్ చేస్తున్న వైపుకి అటుపక్కన బొండు ఇసుక పేరుతోటి ఇసుకని మొత్తం తరలిస్తున్నారు. ఆ విజు కూడా డ్రోన్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి చూడొచ్చు ఎంత పెద్ద రోడ్లను నిర్మించారో కూడా మనం చూడొచ్చు. అంత పెద్ద రోడ్లను గోదావరిలో నిర్మించి ఆ రోడ్లకు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడైనా డెడ్జెస్ వాడితే కనుక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంటనే ఆ బోట్లను సీజ్ చేయాలి, ఆ యంత్రాలను సీజ్ చేయాలి, దానికి సంబంధించిన వాటిని కూడా సీజ్ చేయాలి. కానీ ఇక్కడ 200 మెషినరీ వాడుతున్నారు, డెడ్జెస్ వాడుతున్నారు. డెడ్జర్ వాడి నేరుగా డైరెక్ట్గా అంటే ఓపెన్ రీచ్లో ఇసుక అయిపోయింది, ఇంకా గోదావరిలో ఇసుక కూడా తవ్వేయాలని చెప్పి గోదావరిలో డెడ్జర్ పెట్టి డైరెక్ట్గా నేరుగా ఇసుక గుట్టని ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత అక్రమార్కులో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి మనం విజువల్స్లో చూసినట్టయితే క్లియర్గా దీనికి సంబంధించి టోటల్గా ఈ పక్కన విజువల్స్ కూడా ఒకసారి వెళ్దాం. మనం ఏదైతే ఇటు పక్కన ఈ డెడ్జర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్కి ఒకసారి వెళ్దాం. ఈ డెడ్జర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్కి మనం వెళ్తే కనుక అక్కడ బొండు మట్టి కూడా తవ్వుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బొండు ఇసుక తవ్వకాలను కూడా మనం చూడొచ్చు క్లియర్గా పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఒకసారి మన డ్రోన్ ఆపరేటర్ రమేష్ అయితే మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే అటుపక్క కూడా అంటే ఈ డెడ్జర్స్ ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం ఈ మిషనరీస్ యూజ్ చేస్తూ ఇష్టాసారంగా కూడా మొత్తం గోదావరి గట్టు అంతా కూడా గుల్ల చేసేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం లంక భూములన్నీ కూడా ఏదైతే ఇటు పక్కన ఎటువంటి పర్మిషన్స్ లేవని ఇప్పటికే జిల్లా మైన్స్ అధికారి అశోక్ కుమార్ కూడా స్పష్టం చేశారు. ఎక్కడా కూడా ఓపెన్ రీచెస్కి కానీ ఈ బొండు ఇసుక కానీ బొండు మట్టికి సంబంధించిన పర్మిషన్స్ అంటే మైన్స్ పరిధిలో ఉండే దేనికి కూడా ఓపెన్ రీచెస్కి పర్మిషన్స్ లేవని చెప్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు ఆ బొండు ఇసుక తవ్వుతున్నారు. కానీ ఒక్కసారి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది మొత్తం ఇదేదో KGF సినిమా లాగా మొత్తం అంతా కూడా మొత్తం ఇసుక అంతా కూడా దోచేశారు. 10 అడుగులు 12 అడుగులు లోపలికి వెళ్ళిపోతే గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఒక్కసారి కనుక మనం చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా ఒకసారి చూస్తే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే గొల్ల చేసేసారు. మొత్తం అంతా కూడా 10 అడుగులు 15 అడుగులు లోతు వరకు కూడా ఇసుకని తరలించిన పరిస్థితి. ఇక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో అయితే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక లారీకి వచ్చి 1,05,000 ఏదైతే ఒక లారీకి వచ్చి 6,500 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏటుగట్టు ఎప్పటికప్పుడు కూడా వరద వస్తే హడావిడిగా గంటలు పడతాయి. ఆ గంటని పుడుస్తూ ఉంటారు. ఇసుక బస్తాలతోటి తాత్కాలిక మరమ్మతులు చేస్తారు. కానీ ఇలాంటి ఇసుక మాఫియాని అడ్డుకుంటే మాత్రమే దీనికి అంతటికీ కూడా ఒక తత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ఒక్కసారి మనం డ్రోన్ విజువల్స్లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఈ డ్రోన్ విజువల్ చూస్తే ఇదంతా కూడా ఏటుగట్టుకి సంబంధించి అంటే ఏటుగట్టు అంటేనే ఈ మొత్తం ఏటుగట్టులో ఉండే పంటలకి ప్రొటెక్షన్గా ఉంటుంది. ఊరికి గ్రామానికి ఒక ప్రొటెక్షన్ వాల్ లాంటిదే ఏటుగట్టు. ఈ ఏటుగట్టు కింద ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇసుక దోచేస్తూ ఇసుక మాఫియా చెలరేగిపోతుంటే దీంట్లో మినిస్టర్కి సంబంధించిన ఏదైతే కుటుంబీకుల పాత్ర ఉందంటూ కూడా బయట ఎన్ని స్పెక్యులేషన్స్ వచ్చినా కూడా ఇప్పుడు దాకా మినిస్టర్ స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. అంటే ఇదంతా కూడా నిజమేనే అనుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరిగే ఇసుక మాఫియాకి మంత్రి సుభాష్ అయితే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తన సొంత నియోజకవర్గాన్ని చక్కబెట్టుకోలేని వాడు రాష్ట్రాన్ని చక్కబెడతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఇసుక మాఫియాకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కే గంగవరం మండలం కావచ్చు, కోట కావచ్చు, వెలుపులంక కావచ్చు, అదే రామఘట్టం కావచ్చు, ఈ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక మాఫియాకి ఖచ్చితంగా సుభాష్ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే డెడ్జింగ్ జరుగుతుందో ఒకసారి మళ్ళీ డెడ్జింగ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో ఒక్కసారి మనం చూస్తే
ఆ డెడ్జింగ్కి సంబంధించిన ఆ ఇసుక పాయింట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. చూడొచ్చు ఒక్కసారి మెషిన్ చూడొచ్చు. ఆ పక్కన ఉన్న ఇసుకని కూడా తీసేస్తున్నారు. చూడొచ్చు ఒకసారి ఆ మొత్తం అంతా కూడా ఆ మిషన్ ద్వారా మొత్తం బాటని ఏర్పాటు చేయడానికి పెద్ద పెద్ద గోతులు చేస్తున్నారు. అందులో ఇసుకని తీసి బాటగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే డెడ్జింగ్ మిషన్ ద్వారా ఇసుకని తోడేయడమే కాకుండా పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం ఇక్కడ మిషన్ ద్వారా అయితే బాటని సరి చేసుకుంటున్నారు. ఎందుకంటే లారీలు వందలాదిగా వస్తున్నాయి. వందలాదిగా అంటే రోజుకి సుమారుగా ఒక 100 లారీల ఇసుకను లోడ్ చేస్తే కనుక మనం పూర్తి స్థాయిలో టోటల్గా చూడొచ్చు. ఒక్కసారి లాస్ట్ మళ్ళీ ఒక్కసారి కనుక మీకు చూపిస్తాను. ఆ మిషన్కి ఏదైతే ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి డెడ్జర్ దగ్గర వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు కంప్లీట్ క్లోజ్కి వెళ్దాం. కంప్లీట్ క్లోజ్కి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. టోటల్గా చూడొచ్చు ఆ ఇసుక ర్యాంపుకి సంబంధించి కాస్త డౌన్ అయ్యి చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు మన డ్రోన్ ఆపరేటర్ రమేష్. ఒక్కసారి చూడొచ్చు ఎలా ఇసుక వస్తుందనేది కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ఈ డ్రోన్ ప్రయత్నంతో మేమైతే ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూడొచ్చు ఇసుక ఎలా వస్తుందో కూడా డెడ్జింగ్ మిషన్ ద్వారా ఇసుక ఎలా వస్తుందో ఒక్కసారి చూడొచ్చు. ఇలాగా ఇసుకని భూగర్భంలోంచే దోచేస్తే ఇంకా రేపొద్దున ఈ ఏటుగట్టుకి బలమే ఉంటుంది. ఏదైనా ఫ్లడ్ వస్తే ఈ ఇసుక అంతా కూడా దాన్ని ఆపుకుంటూ దాని పైనుంచి వాటర్ వెళ్ళిపోయేలా చేస్తుంది. కానీ ఇక్కడే గొంతులు ఇంత పెద్ద పెద్ద డ్రెడ్జెస్ వాడి ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా రేపున్న ప్రమాదంలో పడతా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్యావరణ ప్రేమికులందరూ కూడా ఇలాంటి డెడ్జింగ్ మిషన్స్ని డెడ్జింగ్ బోట్లని వెంటనే సీజ్ చేయాలి. అది మినిస్టర్ తాలూకాదైనా ఎవరిదైనా కూడా ఖచ్చితంగా టోటల్గా దీన్ని క్లోజ్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఏమైనా సరే ఎవరు వచ్చినా సరే దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా సరే ఖచ్చితంగా దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసే వరకు కూడా పోరాటం చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు దీనిపై దృష్టి పెట్టాలంటున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద కంప్లీట్గా దృష్టి పెట్టాలి. పర్యావరణ శాఖ మినిస్టర్గా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉండడంతో ఖచ్చితంగా ఆయన దీనికి సంబంధించి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎప్పుడు నుంచి ఏమైనా సరే ఈ డెడ్జింగ్ వాడడం కానీ పూర్తి స్థాయిలో అయితే ఈ డెడ్జింగ్ని నియంత్రించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే తన నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మొత్తం ఈ ఇసుక దందా మినిస్టర్ సుభాష్కి కనిపించడం లేదా? కార్మిక శాఖ మంత్రి సుభాష్ దీనిపై చర్యలు తీసుకుంటారా లేదంటే ఎట్లానే కొనసాగిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.